వెల్కమ్ టు సుధర్మ ఎడ్యుకేషన్. చాలామంది విద్యార్థులు 10థ్ పూర్తి చేసుకొని నగరానికి ఐఐటీ, జేఈఈ కోచింగ్ వస్తూ ఉంటారు. మా సుధర్మ ఎడ్యుకేషన్‌లో గూడా చాలామంది పేరెంట్స్‌తో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. కానీ గత కొన్ని వారాలుగా మేము చేస్తున్నటువంటి జూమ్ మీటింగ్‌లో గూడా చాలామంది పేరెంట్స్ ఎస్పెషల్లీ రూరల్ నుంచి లేదా టౌన్స్ నుంచి వచ్చే పేరెంట్స్ ఎస్ఆర్ నగర్‌లో ఉన్నటువంటి 9 ఎడ్యుకేషన్ సెంటర్ గురించి ఎంక్వైరీ చేయడం, దాని గురించి తెలుసుకోవడం చూస్తున్నాము. ఇది మేము ఓవర్ ద ఇయర్స్ ఈ ట్రెండ్ పెరుగుతుంది. అసలు ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఈ రూరల్ టౌన్స్ నుంచి వచ్చే పేరెంట్స్ ఎందుకని 9 ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఎస్ఆర్ నగర్ సెంటర్‌కి వస్తురన్న విషయం గురించి మాట్లాడడానికి 9 ఎడ్యుకేషన్ కో-ఫౌండర్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఈ జూమ్ మీటింగ్స్ బహుశా మీరు చూసే ఉంటారు. లాస్ట్ వీక్ అంతా జరిగినాయి. ఓకే. సో, చాలామంది పేరెంట్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మీకు ఇట్లా అంటే ఈ కరీంనగర్ నుంచి దూరం కొద్దిగా పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యాల, గోదావరిఖని ఇటువైపు కింద మనకు వికారాబాద్ గావచ్చు, సంగారెడ్డి గావచ్చు, ఇంకా గద్వాల్ గావచ్చు, ఇవన్నీ ప్రాంతాలకెళ్ళి వచ్చేవాళ్ళు. ఇటువైపు భూపాలపల్లి ఉంది. సో, ఈ పేరెంట్స్ అందరూ గూడా ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ గురించే ఎంక్వైరీ చేస్తుంటారు. అవునండి. దాంతో పాటు నేను ఒకసారి మీరు విజిట్ చేశాను మీ బ్రాంచ్‌కి గూడా. ఎక్కువ మంది రూరల్ నుంచి టౌన్స్ వచ్చిన హాస్టల్ వ్యక్తులు ఎక్కువ మంది. డే స్కాలర్‌లంటే ఆబ్వియస్‌గా మీకు సిటీ నుంచే ఉంటారు. కానీ హాస్టల్‌కొచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఆ ప్రాంతాల నుంచి వస్తున్నారు మీకు. హ్మ్. ఓకే. ఏంటి కారణం? అంటే మిగతా బ్రాంచ్‌లకు వెళ్తున్నప్పటికి గూడా స్పెసిఫిక్‌గా ఎస్ఆర్ నగర్‌ని చూజ్ జేసుకోవడానికి, ఆ బ్రాంచ్ గురించి అడగడానికి, ప్రిఫర్ జేయడానికి వాట్ ఈస్ ద బేసిక్ రీజనింగ్? అంటే అదండి కొంచెం ప్రిన్సిపల్స్ అండ్ ఐడియాలజీస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి ఎస్ఎన్‌కే. ఎందుకంటే నేను గూడా రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళి వచ్చాను. సో, మా ఓకే. హోమ్ టౌన్ మీరు చెప్పినట్టు వికారాబాద్. సో, ఓకే. ఓకే. అండ్ కరెంట్‌లీ ఎస్ఆర్ నగర్ డైరెక్టర్ అంజన్ సార్ అని ఉన్నారు. ఆయనది గూడా నల్గొండ రూరల్ బ్యాక్‌గ్రౌండు. రైట్. సో, ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము చూసిన ఏదైతే సిస్టమ్ ఉందో హ్మ్. అలాంటి సిస్టమ్‌ని మేము బాగా స్టడీ చేసి, ఈవెన్ ఎడ్యుకేషన్‌లో గూడా అలాంటి సిస్టమ్‌ని అవలంబిద్దామని ఒక ప్రయత్నం అంతే. పేరెంట్స్ కూడా వచ్చే ముందు అన్ని బ్రాంచెస్ విజిట్ చేస్తారు. హ్మ్. వాళ్ళకి ఏ బ్రాంచ్‌లో ఏదేది వాళ్ళకు ఆహ్, దొరుకుతుందనేది చాలా క్లారిటీతోనొస్తారు. సో, ఆల్రెడీ మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కూడా రిఫరెన్సెస్ ఇస్తాం వల్ల, హ్మ్. ఈ బ్రాంచ్‌లో పర్టిక్యులర్‌లీ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్‌కి మేము ఎక్కువ ఫోకస్ చేస్తామని ఇన్‌బిల్ట్‌గా పేరెంట్స్‌కి తెలిసిపోతుంది. రైట్. సో, ఆ మౌత్ టాక్ బట్టే వాళ్ళిక్కడొస్తాం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని గూడా వాళ్ళు దెలుసుకొనొస్తూ ఉంటారు. అంటే మీరు ఏది ఒక్కటిసారి ఇప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా గూడా హ్మ్. కాంక్రీట్‌గా ఒక ట్రెండ్ చూపిస్తుంది. అవునండి. అంటే ఏదో ఒకటి మీరు స్పెసిఫిక్‌గా చేయకపోతే ఆ ట్రెండ్ క్రియేట్ గాదు. ఎందుకంటే 9 ఎడ్యుకేషన్‌కి ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. సో, దేనిలోకైనా ఎళ్ళొచ్చు. అవును. కానీ సిటీ మధ్యలోకొచ్చి, ఎస్ఆర్ నగర్ దగ్గరకొచ్చి, అక్కడికే చేరాలి అనుకునేటువంటి ఒక స్పెసిఫిక్ ట్రెండ్ కావడం చిన్న విషయం గాదది. హ్మ్. అంటే వాడు దూరం నుంచొస్తే ఎక్కడో మనకు ఎంట్రీ పాయింట్‌లో ఉన్నటువంటి బ్రాంచ్‌లో గూడా ఎళ్ళొచ్చు. హ్మ్. అలా గాకుండా సిటీలోకొచ్చి ఎస్ఆర్ నగర్ బ్రాంచ్‌కే రావాలనుకోవడం అంటే, ఏదో కొంత బ్యాక్ స్టోరీ వాడికుంటది వాడి మైండ్‌లో. అవును. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ థిస్? అదే అండి. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మనం ఒక మూవీ హీరో దగ్గరెళ్ళామనుకోండి. హ్మ్. ఈసారి ఖచ్చితంగా నేను రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యాన్స్ కోసమే మూవీ తీస్తున్నా అని చెప్తాను. ఓకే. సో, డైరెక్టర్ సేమ్ ఉంటారు. అందరు సేమ్ ఉంటారు. బట్ హ్మ్. నరేటర్ అండ్ మోటివ్ మారిపోతుంది. రైట్. సో, ఇక్కడ గూడా ఏంటంటే కోర్ 9 ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్ అలానే ఉంటాయి. ద హ్మ్. ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ మనకు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. సో, పర్టిక్యులర్‌లీ ఇంప్లిమెంటేషన్ అనేసరికి ద కోర్ ఆఫ్ ఎనీ స్ట్రక్చర్ ఈస్ టీచర్స్. ఓకే. సో, మన దగ్గర ఉండే టీచర్స్ మోస్ట్‌లీ ఫ్రమ్ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఓకే. అండ్ అలానే సెలెక్ట్ చేస్తాం గూడా. ఎందుకనంటే హ్మ్. మళ్ళీ ఒక డౌట్ ఏమొస్తుందంటే రూరల్ బ్యాక్‌గ్రౌండ్ టీచర్స్ అంటే ఎలాంటి టీచర్స్ అని ఒక సందేహం వస్తుంది. హ్మ్. సో, అందరూ ఐఐటియన్సే ఉంటారు. ఓకే. రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి చాలా పట్టుదలతో ఐఐటీ క్లియర్ చేసిన వాళ్ళుంటారు. ఆఫ్టర్ ఐఐటీ గూడా చాలా హై పొజిషన్స్‌కి వెళ్ళగలిగిన వాళ్ళు ఔట్ ఆఫ్ ఓన్ ప్యాషన్ టీచింగ్‌కొచ్చిన వాళ్ళుంటారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి ఇది. ఎందుకంటే బహుశా మేబీ స్టూడెంట్స్ గావచ్చు, లేదంటే పేరెంట్స్ గావచ్చు, ఎస్ఆర్ నగర్‌కొచ్చినప్పుడు దే మే సీ పీపుల్ లైక్ దెమ్. అవునండి. అంతే గదా! హ్మ్. ఇప్పుడు ఓహో! వీళ్ళు మాలాంటి వాళ్ళే, వీళ్ళకి ఐఐటీ వచ్చింది. వీళ్ళు ఇంత సాధించిండ్రు అంటే మా పిల్లలు గూడా సాధించొచ్చు అనేటువంటి ఒక భావన ఏమన్నా కారణం గావచ్చా దీనికి? డెఫినైట్‌లీ అండి. హ్మ్. అందుకే మా దగ్గరున్న టీచర్స్‌లో గూడా ఒక టీచర్ జూసుకుంటే తను సూపర్ 100కెళ్ళొచ్చారు. ఓకే. సూపర్ 100 అనంటే హుహు. అది చాలా రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళి ఎకనామికల్లీ చాలా
బిలో ద పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని తీసుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే అక్కడ చదివి ఐఐటీ క్లియర్ చేసినారు. ఓకే. ఓకే. సో, అలాంటి ఒక మైండ్‌సెట్ ఉన్న టీచర్ ఒక హ్మ్. స్టూడెంట్స్‌కి టీచ్ చేసేటప్పుడు దే హ్మ్. అండర్‌స్టాండ్ దేర్ బ్యాక్‌గ్రౌండ్. అంటే హ్మ్. ఎంత వరకైనా వెళ్లి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని అనుకుంటారు. హ్మ్. అండ్ ఇంకో టీచర్ గూడా ఫ్రమ్ ఎ వెరీ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ హి ఈస్ వెరీ గుడ్ ఎట్ అకాడమిక్స్ ఇన్ ఐఐటీ యాస్ వెల్ యాస్ హ్మ్. ఇంటర్ ఐఐటీ క్రికెట్. అంటే ఓకే. స్పోర్ట్స్‌లో ఒక నెక్స్ట్ లెవెల్ టీచర్. ఓకే. సో, ఇలాంటి అందరు టీచర్స్ కాంబినేషన్ ఉండటం వల్ల రైట్ ఫ్రమ్ డే 1 హ్మ్. ఒక రూరల్ బ్యాక్‌గ్రౌండ్ యొక్క స్టూడెంట్ వాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇట్స్ దేర్ ఇన్‌బిల్ట్ నేచర్. హ్మ్. అండ్ దాంతో పాటు మేము మాట్లాడుకునే సెషన్స్‌లో గూడా ఈ మొత్తం ఈ రెసిడెన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ యొక్క మైండ్‌సెట్ గురించే మేము మాట్లాడుతుంటాము. మా డైరెక్షన్ గూడా దాని మీదనే వెళ్తూ ఉంటది. హ్మ్. సో, ఇయన్నీ థింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే కాన్షియస్‌గా మేము ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి, హ్మ్. అనుకోకుండా పేరెంట్స్ కూడా ఎక్కువ ఎస్ఆర్ నగర్ దిక్కే పోలరైజ్ అవుతూ ఉన్నారు. రైట్ సార్. కానీ ఒక విషయం ఎంతొచ్చినా గూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ మ్యాటర్. హ్మ్. మనం ఎంత మనం చెప్పినా గూడా బహుశా వాళ్ళకి గూడా ఇంతకుముందు స్టూడెంట్స్‌కి ఏదో మంచి మార్కులొచ్చుంటాయి. లేదా మంచి పెర్ఫార్మన్స్ చేసుంటారు. అది గూడా కారణం గావచ్చు కదా! అవునండి. సో, హౌ డు యూ సీ ద రిజల్ట్స్ ఫ్రమ్ థిస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్? అదేనండి. రిజల్ట్స్ వచ్చేసి కూడా మనకు దాదాపు 95% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ టాప్ యూనివర్సిటీస్ హ్మ్. ఇన్ ఇండియాలో ప్లేస్ అవుతారు. హ్మ్. టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అంటే లైక్ ఐఐటీస్, హ్మ్. ఎన్ఐటీస్, హ్మ్. బిట్స్, హ్మ్. విఐటీ, హ్మ్. ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత హ్మ్. ఇవన్నీ గూడా మనకు ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 30లో వస్తది. ఇంక్లూడింగ్ ఎన్‌సిటీ అన్ని గూడా. హ్మ్. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ విల్ బి గెట్టింగ్ ఫేస్డ్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ యూనివర్సిటీస్. హుహు. సో, కల్చర్‌తో పాటు కాన్ఫిడెన్స్ ప్లస్ వాళ్ళకొక మంచి ప్లేస్‌మెంట్ అయ్యిందని జెప్పి పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉండటం జరుగుతుంది. సో, దిస్ ఈస్ అలా చేస్తాం వల్ల మాకు గూడా చాలా హ్యాపీగుంటుంది. బికాజ్ మనం గూడా రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళొచ్చిన స్టూడెంట్స్‌ని మనం హైయర్ ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ టువర్డ్స్ పుష్ చేసామని ఒక సాటిస్ఫాక్టరీ థింగ్ గూడా ఉంటుంది మనకు. రైట్ సార్. కానీ మీరు ఇవన్నీ జెప్పినా గూడా బహుశా ఎస్ఆర్ నగర్ రావడానికి మీరు ఫ్యాకల్టీ బెట్టుండొచ్చు, రిజల్ట్స్ ఉండొచ్చు గానీ, ప్రాబబ్లీ ఐ ఫీల్ లైక్ యూ మైట్ బి ట్రీటింగ్ దెమ్ ఇన్ ఎ స్పెసిఫిక్ మేనర్ ఉండొచ్చు. ఎందుకంటే రిజల్ట్స్ వేరే 9 ఎడ్యుకేషన్ సెంటర్‌లో గూడా చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయి. బహుశా అన్ని వాటిల్లో యూనిఫార్మ్‌గా 80-90% అందరూ గూడా మంచి గ్రేడ్ 1 ఇన్‌స్టిట్యూట్‌లకెళ్తున్నారు. సో, మేబీ దే ఫీల్ ఎట్ హోమ్ ఎట్ ఎస్ఆర్ నగర్ సమ్‌హౌ. ఎందుకంటే వాళ్ళకు ఏదో కొత్త, కొత్త ప్లేస్‌కి బోయినట్టు గాకుండా వాళ్ళ ఓన్ స్పేస్‌కొచ్చినట్టు ఫీల్ అవుతున్నారా? అదే అండి. అంటే ఆ ఎట్ హోమ్ ఫీల్ చేపియడానికి మేము కొన్ని సిస్టమ్‌లో గూడా చిన్న చిన్న చేంజెస్ చేస్తాము. రైట్. కీపింగ్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద 9 ఎడ్యుకేషన్ సేమ్. హ్మ్. సో, జనరల్‌గా ఇప్పుడు వి బిలీవ్ థట్ మోస్ట్ ఆఫ్ ద ట్రూ లీడర్స్ ఆర్ బౌండ్ ఇన్ విలేజెస్. ఓకే. ఎందుకనంటే ఇఫ్ యూ టేక్ ఎనీ స్టేట్ ఇప్పటివరకు మనకున్న అందరి చీఫ్ మినిస్టర్స్ కూడా రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళొచ్చిన వాళ్ళే. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎనీ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ రైట్. రూరల్ బ్యాక్‌గ్రౌండ్. సో, కరెక్ట్. we believe that every leader is from a rural background and every child has an option to become a leader. So, రైట్. గ్రేట్. కీపింగ్ దట్ వాళ్ళ ఎనర్జీని గానీ, వాళ్ళ బిలీఫ్‌ని గానీ అలానే పెడుతూ వాళ్ళని డెవలప్ చేయాలని ఒక సిస్టమ్‌ని మేము అంటే ఏర్పరచుకున్నాం. చూస్తూ ఉంటారా? వాళ్ళ లోపల స్పెసిఫిక్ ట్రేడ్స్ ఉంటాయండి? అంటే స్పెసిఫిక్ ట్రేట్స్ అంటే ఇక్కడ మనకు పిల్లలు స్పెసిఫికల్లీ చాలా వైడ్ బ్యారియర్‌తో 2 కేటగరీస్‌లో ఉంటారండి. హ్మ్. ఒక జోన్‌లో హైలీ ఎనర్జిటిక్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంకో జోన్‌లో చాలా కామ్ నేచర్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. సో, ఈ హైలీ ఎనర్జిటిక్ స్టూడెంట్స్ యొక్క ఎనర్జీని ప్రిజర్వ్ చేస్తూ, ఈ హ్మ్. కామ్ నేచర్ ఉన్న స్టూడెంట్స్‌ని అప్‌లిఫ్ట్ చేస్తూ ఉండాలి. రైట్. సో, ఈ కామ్ నేచర్ ఉన్న స్టూడెంట్స్‌ని రైట్ ఫ్రమ్ మనం డే 1 ఎళ్లి నీకు డౌట్ ఉందంటే ఏమి చెప్పడు. హ్మ్. వి షుడ్ హావ్ అట్‌మోస్ట్ పేషెన్స్ టు నర్చర్ దెమ్. అంటే హ్మ్. డే 1 రోజు డౌట్ అడగకుండొచ్చు. డే 2 రోజు ఒక డౌట్ అడగకుండొచ్చు. బట్ టీచర్ ఒక ఆశ ఏంటంటే డే 20 కైనా డౌట్ అడుగుతారని. రైట్. సో, వీళ్ళను ట్రీట్ చేసే విధానం బట్టి వీళ్ళు గూడా డౌట్స్ అడుగుతాం మొదలుపెట్టి ఇద్దరు ఒకే స్టేజ్‌కి మర్జ్ అయిపోతాం మీరు జరుగుతుంది. ఇంతకుముందు మనం ఇన్ఫార్మల్‌గా మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. హ్మ్. సార్ రూరల్ నుంచి వస్తారు గానీ వాళ్ళంతా దురంధర్ లాంటోళ్ళే అని హ్మ్. చెప్పారు మీరు. అదే ఏంటసలంట? వాట్ ఈస్ దట్ అనాలజీ? అదే అండి. అంటే ఇప్పుడు మనము మీరు రైట్ పాయింట్ గుర్తు చేశారు. హ్మ్. ఒక 'ధురంధర్' సినిమా మనం చూసినప్పుడు ఫస్ట్ 1 అవర్ హీరో చాలా పేషెంట్‌గా అబ్జర్వ్ చేస్తుంటాడు. అవునవును. తనేం సినిమా చూపించాలనేది సెకండ్ పార్ట్‌లో చూపిస్తాడు. ఓకే. సో, మాకు వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నప్పుడే తెలుస్తది. హ్మ్. నువ్వు ఈ సైలెంట్‌గా ఉండేది ఓన్లీ 1 మంతే. నువ్వు మాకు సెకండ్ ఇయర్‌లో సినిమా చూపిస్తావు. మేము దానికోసం గూడా రెడీ ఉన్నామని మాకు తెలుస్తుంది. ఓకే. బట్ ద టీచర్ విల్ ఆల్సో ఎంజాయ్ ఇట్. ఎందుకంటే ఈ జోన్‌లోకెళ్ళి ఆ జోన్‌లోకొచ్చాడని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. రైట్. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ విల్ బికమ్ ఎనర్జిటిక్. దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్స్. రైట్. ఇక్కడ టీచర్స్ యొక్క రోల్ ప్లేని మనం చాలా రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు చాలా
బయటికి చాలా మనకు టఫ్‌గా అనిపిస్తారు గానీ, దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఎట్ హార్ట్. సేమ్ 'దురంధర్' గూడా అట్లాగే ఉంటది గదా! ఒక్క మాట క్యారెక్టరైజ్. అంటే వాళ్ళు తట్టుకోలేరు. ఎక్స్‌ప్రెషన్ లాగానే. ఆ! బయటికి ఎంత రఫ్ ఉన్నా ఇంటికెళ్ళి కూర్చుంటాడు. వాళ్ళ ఇంటి గురించి ఆలోచించి బాధపడుతుంటారు. సేమ్ హ్మ్. వీళ్ళు గూడా అలానే ఉంటారు. హ్మ్. అందుకే వీళ్ళతో డీల్ చేసేటప్పుడు అట్‌మోస్ట్ డెలికేట్‌తో డీల్ చేస్తాము. ఓకే. ఎంత ఇదిగా మేము పట్టించుకుంటామంటే, ఇప్పుడు మార్నింగ్ ఒక స్టూడెంట్ క్లాస్‌లో నర్వస్‌గా కనిపించినా సరే, హ్మ్. దట్ పర్టిక్యులర్ టీచర్ ఈవినింగ్ 5:30 తర్వాత ఆ పర్టిక్యులర్ స్టూడెంట్‌ని కలిసి "నువ్వెందుకు ఈరోజు ఇలా ఉన్నా" అని చెప్పి అతను కౌన్సిల్ చేసి ఎళ్తాడు. సచ్ థట్ నైట్ హ్యాపీగా పడుకుంటాడని చెప్పి. సో, దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ విచ్ విల్ టేక్ కేర్. సో, ఈ బ్రాంచ్ డైరెక్టర్ గూడా ఎవ్రీ టైమ్ హి విల్ మానిటర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ ఎనర్జిటిక్ ఇన్ ద క్లాస్. రైట్. సో, ఎప్పుడైనా ఒక హాస్టల్ స్టూడెంట్ నర్వస్‌గా ఉన్నారంటే ఇమ్మీడియేట్‌గా క్యాబిన్‌కి పిలిచి మాట్లాడతాం గానీ ఇయన్నీ చేస్తాం జరుగుతది. హుహు. రైట్. కానీ సార్ ఒకటి, పిల్లలతో ఎంత కౌన్సిల్ చేసినా, ఎంత మాట్లాడినా గూడా, ఒక బేసిక్ ఫ్రెండ్‌షిప్ లేకుంటే ఎవరు ఓపెన్ అప్ అవ్వరు, ఎవరు మాట్లాడరు. అంటే ఆర్ దేర్ ఎనీ యాక్టివిటీస్ దట్ యూ ఆర్ డూయింగ్ జస్ట్ టు క్రియేట్ దట్ బాండింగ్? ఆ చనువు రావడము, ఆ స్నేహం రావడము, వాళ్ళు చాలా ఫ్రీగా మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ఏర్పడాలంటే ఏవో యాక్టివిటీసో, స్పోర్ట్సో, గేమ్సో ఏవో ఒక యాక్టివిటీస్ అయితే ఉండాలి తప్పకుండా. అవునండి. ఆ ఇన్‌ఫార్మల్ యాక్టివిటీస్ లేకుంటే అంటే నాకు జస్ట్ పర్సనల్ ఒపీనియన్ ఇది. సో, ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్ లైక్ దట్? డెఫినెట్‌లీ అండి. అంటే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విల్ డెఫినెట్‌లీ ప్లే ఎ మేజర్ పార్ట్. ఓకే. సో, మనకు 80% అకాడమిక్స్ ఉంటే 20% 100 ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి మనం 20%. 20% ఇస్తాము. హ్మ్. దాని వల్లే నీ రిజల్ట్ వస్తుంది. ఓకే. అంటే అకాడమిక్ పెర్ఫార్మన్సెస్. ఈస్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు రిజల్ట్. ఓకే. ఇప్పుడు మనం ఎవ్రీ వీక్ 1 ఆఫ్టర్‌నూన్ వాళ్ళకు గ్రౌండ్‌కి తీసుకొనెళ్తాము. సో, ఎవ్రి వీక్. ఎవ్రీ వీక్ 1 ఆఫ్టర్‌నూన్ హుహు. అండ్ ఎవ్రీ మంత్ 1 స్పోర్ట్స్ డే ఉంటుంది. ఓకే. సో, ఇయన్నీ చేస్తాం కాబట్టి ఇమాజిన్ ఏ హాస్టల్ స్టూడెంట్ మార్నింగ్ 7:30 నుంచి నైట్ 9 వరకు స్టడీ అవర్‌లో ఉంటాడు. ఆ వీక్లీ హాఫ్ డే రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు ఎవ్రీ మంత్ 1 స్పోర్ట్స్ డే ఇచ్చినప్పుడు వాళ్ళ పెర్ఫార్మన్స్ చాలా బూస్టప్ అవుతుంది. హుహు. దీస్ ఆర్ ప్రూవెన్ మెథడ్స్. హ్మ్. అలాగే మనం చేసే కల్చరల్ యాక్టివిటీస్‌లో గూడా మొత్తం రెస్పాన్సిబిలిటీ మనకు హాస్టల్ స్టూడెంట్సే తీసుకొని చేస్తారు. దానివల్ల వాళ్ళకు మేనేజరల్ స్కిల్స్ కూడా వస్తుంది. అండ్ వీళ్ళు బాగా చేయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే, హ్మ్. దే ఎక్స్‌పెక్ట్ హానెస్టీ ఫ్రమ్ ద టీచర్స్. అంటే ఇంట్లో పేరెంట్స్‌తో మాట్లాడేటప్పుడు ఏ హానెస్టీ అయితే ఉంటుందో, హుహు. ద సేమ్ లెవెల్ ఆఫ్ హానెస్టీ టీచర్స్ నుంచి వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే. సో, మీరు మాకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారన్న క్లారిటీ వాళ్ళకుంటుంది. హ్మ్. ఏ దాంట్లో టీచర్ ఎంతవరకు హెల్ప్ చేస్తారన్న ఇది గూడా వాళ్ళకుంటుంది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సార్ ఇప్పుడు ఈ రూరల్ నుంచి టౌన్‌లో వచ్చే పిల్లలు చాలా ఆటపాటలు ఆడుతూ ఉంటారు. వాళ్ళు నేచర్‌కి దగ్గరగా పెరిగి ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ట్రాఫికు, ఈ బిల్డింగు ఒక సఫోకేటింగ్ లాగా అనిపించదా వాళ్ళకు? అదే సార్ దాని గురించే మేము ఎవ్రీ వీక్ హాఫ్ డే స్పోర్ట్స్‌కి తీసుకొనెళ్తాము. ఓకే. అండ్ మంత్లీ వన్స్ స్పోర్ట్స్ డే ఉంటుంది ఇంతకు చెప్పినట్టు. హ్మ్. దీంతో పాటు నేచురల్లీ వీళ్ళకి స్పోర్ట్స్‌లో చాలా ఎక్కువ స్కిల్ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఆ ఎజిలిటీ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది, హ్మ్. ఎండ్యూరెన్స్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువుంటాయి. హుహు. అందుకే మనము జనరల్‌గా 9 ఎడ్యుకేషన్‌లో డిసెంబర్‌లో ఒక గ్రాండ్ మెగా ఈవెంట్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తాము. అంటే ఏంటి సార్ అన్ని బ్రాంచెస్ అన్ని అన్ని. బ్రాంచెస్ 16 బ్రాంచెస్ కలిపి అందులో ఓకే. పార్టిసిపేట్ చేస్తాయి. ఆహా! సో, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎస్ఆర్ నగర్‌కి అందులో గ్రాండ్ ఛాంపియన్‌షిప్ వచ్చింది. ఓకే. జీసీఆర్ అని. ఆల్ ద క్రెడిట్ గోస్ టు థిస్ హాస్టల్ స్టూడెంట్స్ హూ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఫిట్ ఇన్ ద అంటే స్పోర్ట్స్. మేబీ బికాస్ ఆఫ్ యాహ్! దీస్ రూరల్ అండ్ టౌన్ స్టూడెంట్స్ వల్లనే. డెఫినెట్‌లీ అండి అది. ఓకే. ఓకే. సో, ఓకే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఇది వస్తుందంటే దీంతో పాటు ఇది డైరెక్ట్‌లీ అకాడమిక్ రిజల్ట్ కూడా రిలేట్ అవుతుంది. అంటే ఈ కాన్ఫిడెన్స్ అకాడమిక్స్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతది. డెఫినెట్‌లీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, గ్రేట్ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ థాంక్ యూ సార్. వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. థాంక్ యూ సార్. ఓకే. ఎవరైనా టౌన్‌లో గాని, విలేజ్‌లో గాని 10థ్ క్లాస్ పూర్తి చేసి ఇంటర్మీడియేట్ కోసం ఎస్పెషల్లీ ఐఐటీ, జేఈఈ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తే దయచేసి తప్పకుండా విజిట్ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్. మేబీ యూ విల్ బికమ్ నెక్స్ట్ దురంధర్ ఫర్ నాన్ ఎడ్యుకేషన్.